పీకేసినట్టేనా? ఇంకా అవి మళ్ళీ వాటి గురించి చర్చించడాలు ఇవన్నీ ఉండవా? అలాగే ఆమె రాజకీయ భవిష్యత్తు కూడా 2024లో ఆమె కలిసి వచ్చిందని అనుకోవాలా కాంగ్రెస్ లో చేరాక? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో షర్మిలకు అత్యధికంగా ప్రచారం దక్కినటువంటి సందర్భం ఈ ఏడాది నాది. అంతకుముందు ఆవిడ పాదయాత్ర చేసినప్పుడు కూడా ఇంత ప్రచారం రాలి. అప్పుడు పాదయాత్ర చేసినప్పుడు మిగతా పత్రికలు టీవీలు పెద్దగా పట్టించుకోలేదు, ఒక్క సాక్షి వేస్తుండేది అంతే. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి విపరీతమైన ప్రచారం సంపాదించగలిగింది అన్ని పత్రికలు అన్ని టీవీల్లో కూడా, ఇంక్లూడింగ్ సాక్షిలో కూడా. సాక్షిలో వ్యతిరేక కథనాలు, వాటిట్లో పాజిటివ్ కథనాలు. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. నెంబర్ 2, ఆవిడికి ఒక వ్యక్తిగతంగా అయ్యో పాపం అనేటటువంటి ఫీలింగ్ తెచ్చుకోగలిగింది. ఒక బాధితురాలు జగన్ వలన అన్నటువంటిది తెచ్చుకోగలిగింది. సింపతి వచ్చింది ముందు. అయితే మళ్ళీ అదే ఎండింగ్కి వచ్చేటప్పటికి దెబ్బతింది. ఏంటది? ఆ ఇచ్చినా కూడా 100 కోట్లకు పైగా ఆస్తి ఇచ్చి, కొంత ఆస్తి రాసి ఇచ్చినా కూడా అన్నం దెబ్బకొట్టే ప్రయత్నం చేసింది. అన్న సంపాదించుకుని, అంటే తండ్రి నుంచి వచ్చిన ఆస్తుల వారసత్వం ఆల్రెడీ తీసుకుని 100 కోట్లు క్యాష్ తీసుకుని, మళ్ళీ ఆ తర్వాత అన్న సంపాదించుకున్న ఆస్తిలో కూడా వాటా అడిగింది. అప్పటిదాకా షర్మిల విషయంలో ఏదో ఒకటి జగన్ చేస్తుంటే బాగుండేది అనుకున్న వాళ్ళు కూడా వారిని జగన్ ఇంత చేశాడా అని వైసీపీ కార్యకర్తల్లో జగన్ పట్ల సానుభూతి వచ్చి మళ్ళీ షర్మిల పట్ల వచ్చిన సానుభూతి పక్కకి వెళ్ళినటువంటి సందర్భం. అందుకని ఈవెన్ పత్రికలు టీవీలు కూడా ఇప్పుడు పట్టించుకోవడం తగ్గించేసినాయి. జగన్ ఎప్పుడైతే మొన్న